హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మన దగ్గర అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఎందుకు అలా జరిగాయో సైన్స్ వివరించలేదు. అలాంటి అద్భుతాలనే మనం దైవ మహిమగా భావిస్తాం. కొన్ని రోజుల క్రితం తెల్ల శివలింగం వెలుగులోకి రావడం, దాన్ని తీసుకువెళ్లిన వాళ్ళు ఆ లింగం శక్తిని భరించలేక తిరిగి చెరువు ఒడ్డుకే తెచ్చి ప్రతిష్ఠించిన వైనం చదివాం. శ్రీరామనవమి రోజున కోతులు వచ్చి సీతారాముల మండపంలో సందడి చేయడం చూశాం. వీటన్నింటినీ చూసి సగటు వ్యక్తి దైవ మహిమ అనుకుంటాడు. కానీ సైంటిస్టులు మాత్రం ప్రతిదాన్ని కొట్టిపారేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఓ అద్భుతం వెలుగు చూసింది. సాధారణంగా పూజ చేసి మనం హారతి ఇస్తాం. గుడిలో అయితే పూజారి హారతి ఇస్తాడు. కానీ ఇప్పుడు మీరు ఓ అద్భుతమైన దృశ్యం చూడబోతున్నారు. తమిళనాడులోని మురుగన్ ఆలయంలో ఓ అద్భుతం వెలుగులోకి వచ్చింది. మురుగన్ ఆలయంలో హారతి పళ్ళం తనంతట తానే కదలడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. ప్రతిరోజు మాదిరిగానే అర్చకులు మురుగన్ ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. తర్వాత భక్తులకు హారతి చూపించి రోజు మాదిరి హారతి పళ్ళాన్ని స్వామివారి ముందు పెట్టారు. ఇంతలో అనుకోని వింత చోటు చేసుకుంది. దేవుడు ముందు పెట్టిన హారతి పళ్ళెం అలా కింద పెట్టగానే తనకు తానుగా కదలడం మొదలుపెట్టింది. అలా కొన్ని సెకండ్ల పాటు కాదు, ఏకంగా 4 నిమిషాల పాటు ఆ పళ్ళెం కదులుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు ఇదంతా మురుగన్ మహిమ అంటూ భక్తి పార్వస్యంతో మునిగిపోయారు. మురుగన్ తమను కరుణించి ఇలా అనుగ్రహించారని, ఈ రూపంలో తన మహిమ చూపించారంటూ భక్తులు పొంగిపోతున్నారు. ఇక హారతి పళ్ళెం కదులుతున్న దృశ్యాన్ని కొంతమంది భక్తులు వీడియో కూడా తీశారు. ఇది చూసిన భక్తులు పరవశానికి లోనవుతున్నారు. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.